కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్. ఈ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్తో పాటు దాని పక్కనే ఉన్నటువంటి మధ్వ సాంప్రదాయానికి చెందిన నారసింహ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కుక్కే సుబ్రహ్మణ్యంలో ఉన్న సుబ్రహ్మణ్య మఠం శ్రీవల్లి మధ్వ సాంప్రదాయానికి చెందిన ప్రసిద్ధ మఠం. ఇది కుక్కే సుబ్రహ్మణ్య ఆలయానికి అనుబంధంగా సర్పదోష నివారణ పూజలకు ప్రసిద్ధి. ఇక్కడ సర్ప సంస్కార పూజ, ఆశ్లేషపల్లి పూజలకు ఇక్కడ ప్రసిద్ధి అనమాట. ప్రజెంట్ మఠాధిపతి విద్యాప్రసన్న తీర్థ. సుబ్రహ్మణ్య ఆలయంతో పాటు పక్కనే నరసింహస్వామి దేవాలయం మనకు కనపడుతుంది. ఈ ఆలయం చాలా ప్రత్యేకం. ఎట్లా అంటే ఈ ఆలయంలో సంపుట నరసింహదేవర ఆలయం సాలగ్రామ శిల ఉంది. అంటే ఈ నరసింహ టెంపుల్లో ఉన్న నరసింహశిల ద్వైత సిద్ధాంత సాధువైన మధ్వాచార్యులు హిమాలయాలకి తపస్సుకు వెళ్ళినప్పుడు అక్కడ వ్యాస మహర్షి ప్రత్యక్షమై 8 సాలగ్రామాలు ఒక నరసింహ సంపుటిని ఇచ్చిండు. అందులో ఒక సాలగ్రామాన్ని ఈ యొక్క కుక్కేశ్వరుని ఆలయం ఈ టెంపుల్లోనే పక్కనే ప్రతిష్ఠ చేసిండు. అంటే నరసింహశిల ఆ సంపుటాన్ని కూడా, ఆ నరసింహశిలతో పాటు ఒక సంపుటాన్ని కూడా ఈయనకిచ్చిండన్నమాట. అది ఈ మఠాధిపతుల దగ్గరే ఉంటుంది. 1000 సంవత్సరాల నుంచి కూడా ఈ మఠాధిపతులు దానికి పూజ చేస్తూ వారితో పాటు ఒక పెట్టెలో భద్రపరుచుకుంటూ ఉంటారు. ప్రజెంట్ ఉన్న విద్యాప్రసన్న తీర్థ దగ్గర ఈ ఆలయంలో ప్రతిరోజు వారు చేసే అభిషేకం పూజను కూడా మనం ఆ సంపుటిలో ఉన్నటువంటి శిలకు చూడవచ్చు. అట్లే మధ్వాచార్యులు సోదరుడైనటువంటి మొట్టమొదటి పీఠాధిపతి విష్ణు తీర్థులు కూడా ఈ టెంపుల్ వెనక సిద్ధ పర్వతం, కుమార పర్వతం వైపు తపస్సుకి వెళ్ళిపోయినారు. అంటే ఈ వెనక ఉన్నటువంటి పర్వతం శేష పర్వతం, కుమార పర్వతం, సిద్ధ పర్వతం 3 భాగాలు విభజించబడ్డది. ఆయన ఏం చెప్పిండంటే ఈ సిద్ధ పర్వతం వైపు ఎవరు రావద్దు, నేను అక్కడే ఉంటా అని చెప్పిండు తపస్సులో. అంటే వాళ్ళు ఇప్పటికి కూడా గుడి వెనక కొండపైన తపస్సులో ఉంటా, నన్ను ఎవరు వెతకవద్దు, ఎవరు ఈ కొండపైకి ఈ భాగం వైపు రావద్దు అని చెప్పి ఆయన తపస్సులో ఉన్నారు. 1000 సంవత్సరాల నుంచి ఆయన సశరీరంతో ఉన్నారు. అట్లే ఆ 1000 సంవత్సరాల తర్వాత అంటే ఈ